జకరంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అట్టహాసంగా ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా జకరంపల్లి మండల కేంద్రంలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద రూపాయలు 62.77 లక్షల ప్రభుత్వ నిధులతో పాటు దాతలు పెద్ద ఎత్తున సమకూర్చిన విరాళాలను వెచ్చిస్తూ అన్ని సదుపాయాలతో అధునాతన హంగులను సమకూరుస్తూ నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రి దామోదర రాజనరసింహ గురువారం అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. ముందుగా సరస్వతి మాత విగ్రహానికి పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జరిపే చైర్మన్ దాదానగర్ విఠలరావు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ యాదిరెడ్డిలు తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పాఠశాల నిర్మాణానికి సింహభాగం విరాళాలను అందించి తన దాతృత్వాన్ని చాటుకున్న పైపుల రాజిరెడ్డి, అతని కుటుంబ సభ్యులతో పాటు ఇతర దాతలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దాతృత్వం అంటే ఎలా ఉండాలనడానికి పైపుల రాజిరెడ్డి ప్రత్యక్ష నిదర్శనమని కొనియాడారు. సమాజానికి ఎంతో కొంత తోడ్పాటును అందించాలని తపన ప్రతి ఒక్కరు ఉండాలని, ఆ దిశగా ముందుకు సాగినప్పుడే అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన సమాజం ఆవిష్కృతమవుతుందని అన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు దాత రాజిరెడ్డి పెద్ద ఎత్తున తోడ్పాటును అందించడం అభినందనీయమని జిల్లా యంత్రాంగం తరపున కృతజ్ఞతలు తెలిపారు. డిచ్పల్లిలో మాత శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని, ఇందలవాయిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరగా మంత్రి దామోదర రాజనరసింహ సానుకూలంగా స్పందించారు. అంతకుముందు జగరంపల్లి శివార్లోని దేవుని తాండూలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్మూర్ ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, వినోద్ కుమార్, డిఓ దుర్గాప్రసాద్, ఎంపీపీ విమల, జెడ్పీటీసీ తనుజ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. जम्बुद्वीपे प्रतवर्षे भरतखण्डे मेरुर्दक्षिणदिग्भागे श्रीमहाविष्णुं ज्वालान्तं नरसिंहं भीष्णं भद्रं क्रोधं ॐ दक्षं योगाग्निमे नेत्रं भुजामि श्रुतिपालाय महाश्रोतां भुजामि ऊर्ध्वदधानाय हे पुत्र सिद्धिरस्तु This wonderful picnic for us. Thank you so much for giving this wonderful opportunity, and we are heartily thankful to all the leaders. Thank you. Your goal is collector. It's your dream. Congrats. All the best. చాలా సంతోషం కలుగుతుంది, మనసుకు చాలా ఉత్సాహం కలుగుతుంది. ప్రజలందరికీ ముఖ్యంగా మేజర్ షేర్ సింహభాగం అంటే ఇది చాలా అరుదైన ఆలోచన. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కితాబ్ కలిగిందో వారికి ఎవరు సలహా ఇచ్చారు, మేధావులు. చాలా గొప్ప ఆలోచన. కానీ గత 8 ఏళ్లలో ఆరోగ్యశ్రీ పక్కన వేసేసారు. మళ్ళీ దీన్ని రివైవ్ చేయాలి, పెద్ద ఎత్తున చేయాలి. ఇంకా కనీసం ఒక 300-400 జబ్బులను ఇంక్లూడ్ చేయాలి. ఎట్లయితే 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచుకోవాలి. దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి, రీఆర్గనైజ్ చేయాలి, స్ట్రెంత్ అని చేయాలి. నేను చాలా చక్కటి సలహా ఇచ్చాను. జనాలు మళ్ళీ మనం ఉంచున్నాను. ఎందుకంటే మెడికల్ ప్రొఫెషన్లో నువ్వు ఎంత చేసుకుంటూ పోయినా అంత తక్కువే. విద్యారంగంలో కానీ మెడికల్ ప్రొఫెషన్లో కానీ ఈ శాఖలలో ఎన్ని మార్పులు, మానవతాన్ని సమాజాన్ని దృష్టిలో పెట్టుకుంటూ మనం మార్పులు తీసుకోవాలి. మనం ఒక దార్శనికంగా వ్యవహరించాలి. రాబోయే 20 ఏళ్లకు 30 ఏళ్లకు ఏ రకంగా సమాజం ఉంటుందని మనం ఆలోచించాలి. ఆ దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మొట్టమొదట నేను
దాతలు అందరు దాతలకు హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. You have set an example for the entire Telangana. మీరు ఒక ఉదాహరణ తెలంగాణకి, ఈ ప్రాంత దాతలు తెలంగాణ చదువుతాము. విద్యలో ప్రమాణాలు, విద్యాపరంగా సంస్కారవంతుడు కావాలి. సంపూర్ణంగా వ్యక్తి ఎదగాలంటే విద్యతోనే కాదు, విద్యతో సహా సంస్కారవంతుడు కావాలి, బాధ్యత తెలవాలి. తనకున్న బాధ్యత ఏంటి, సమాజం అంటే ఏంటి, సమాజంలో ఏ బాధ్యతతో నేను బతకాలి అనే ఆలోచన రావాలి. చరిత్ర తెలుసుకోవాలి, పునాదులు తెలుసుకోవాలి. నేను ఎక్కడ పుట్టినాను, ఎక్కడ పెరిగినా, నా చరిత్ర ఏంది, నా గ్రామ చరిత్ర ఏంది, ఇవన్నీ తెలుసుకొని ముందుకు పోతూనే నీ ఆలోచనలో మార్పు వస్తుంది. నువ్వు తిరిగి నీ గ్రామానికి, నీ సమాజానికి సేవలు అందిస్తావు. ఇది వైద్యం. ఏ ప్రజాస్వామ్య దేశం చూసుకున్నా ప్రపంచంలో ప్రభుత్వము బాధ్యత తీసుకున్నది ప్రధానంగా 3 అంశాలపైన: సమాజానికి సంబంధించిన విద్య, ప్రమాణంతో కూడిన విద్య, అందరికీ విద్య అందుబాటులో ఉండాలి, ఉచితంగా ఉండాలి, ప్రమాణంతో కూడిన విద్య ఉండాలి. అందరికీ ఆరోగ్యము, తారతమ్యాలు లేకుండా, వ్యత్యాసాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్య బాధ్యత అనేది ప్రభుత్వానికి. అందుకోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేసి. రైట్ టు ఎడ్యుకేషన్ అంటే అదొక ఫండమెంటల్ రైట్ అంటే వచ్చేసింది. సో రాజారెడ్డి గారే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు చెప్పడం జరిగింది. సో వాళ్ళ సభ్యులు కూడా ఈవెన్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కూడా డొనేట్ చేసి, సో వాళ్ళ సొంత గ్రామం అంటే ఈవెన్ అదర్ కంట్రీస్లో ఉన్నా కూడా వాళ్ళ నేటివ్ విలేజ్లో ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ అవ్వాలనే మంచి లక్ష్యంతో ఈ స్కూల్ అనేది మనకి డెవలప్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా అంటే మనకి ఇక్కడ విద్యార్థులకు కూడా చెప్పేది ఏమంటే, సో మీరు కూడా బాగా చదువుకుంటే ఈ స్థాయికి రావచ్చు. సో మీకు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, అదేవిధంగా టీచర్స్ ఉన్నారు. వాళ్ళ టీచింగ్ని యూజ్ చేసుకొని మీరు కూడా మీ జీవితంలో మంచి లక్ష్యాన్ని సాధించాలని, మీరు కూడా జీవితంలో ఉన్నత స్థానాలకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో మీరు కూడా ఒకసారి వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే మనము ఏ స్టెప్స్ అంటే మనము వెళ్ళామో, సో మన మూలాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. సో మన నేటివ్ విలేజ్ అవ్వచ్చు, ఆ జిల్లా అవ్వచ్చు, మండలం అవ్వచ్చు, సో ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకొని ఈ విధంగా ఎలా అయితే మనకి రాజారెడ్డి గారు చేశారో మీరు అతన్ని ఆదర్శంగా తీసుకోవాలని కూడా విద్యార్థుల్ని కోరుకుంటున్నాను. మరొకసారి రాజారెడ్డి గారికి వాళ్ళ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరైతే ముందుకు వచ్చి ఈ ఉన్నత కార్యక్రమాన్ని తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ధన్యవాదాలు. నూతనంగా నిర్మించుకున్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ భవనానికి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అందరూ కూడా మరి నమస్కారాలు. చాలా సంతోషం. నేను నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికబడి ఒక నెల రోజులే అయింది. యాక్చువల్లీ ప్రమాణం చేసి 25 రోజులు అయింది. నేను ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండడం, మరి నా కాన్స్టిట్యున్సీలో ఇంత చక్కటి ఒక స్కూల్ భవనం, గవర్నమెంట్ స్కూల్. మనకు జనరల్గా మనం ఆలోచిస్తాం గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా స్కూల్ నిజంగానే అంటే ఇక మనము మాట్లాడుకుంటే చాలా ఉంటాయి, కానీ అంటే గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన మాట వాస్తవం. కాబట్టి ఇప్పుడు పెద్దలు చాలామంది దగ్గర ధనం ఉంటుంది, కానీ దానం చేసే గుణం ఉండాలి. అంటే అది సమాజానికి ఉపయోగపడంగా ఉండాలన్నది అది ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే స్పిరిచువల్ ఏజెన్సీలో కానీ మరి ముఖ్యంగా ఏదైనా ఖర్చు పెడితే, ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడితే అది భావి తరాలకు ఉపయోగపడుతుందనే భావన ఏదైతే ఉందో అది చాలా గొప్పది.
ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామంలోని లాలన వృద్ధాశ్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వైద్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని, రాష్ట్రంలోని గ్రామీణ స్థాయి ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ఉన్న సిబ్బంది కొరతను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం పాటించిన రేషియో పద్ధతిని పునఃపరిశీలన చేసి ఖాళీలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి భర్తీ చేస్తామన్నారు. ఏ వ్యవస్థ తీసుకున్నా ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది సామాన్యుడికి సంబంధించిన విద్యా వైద్యం. ఇక్కడ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాము. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అనుగుణంగా అవసరం ఉన్న విద్యాశాఖలో టీచర్లు లేదా వైద్య శాఖలో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, దానికి ఆ రేషనలైజ్ పద్ధతి ఎందుకు పాటించలేదు? ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటూ పోవాలి. ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రఘురాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల వివరాలను ప్రిన్సిపల్ అక్బర్ బేగంను అడిగి తెలుసుకున్నారు. రాబోయే పరీక్షల్లో ప్రిపరేషన్ ఏ విధంగా ఉందని, స్టడీ అవర్స్ ఏ విధంగా నిర్వహిస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకుని ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఇదనమాట ఐఏఎం మేనేజ్మెంట్, ఐఏఎం ఎట్లనో, ఇంజనీర్ ఐఐటి ఎట్లనో అట్లా ఈ ఎకనామిక్స్ వాళ్ళకి ఐఈఎస్ అని, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ అనేది నేషనల్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్. అయితే బచ్చోకు తాలీం ఏదో వచ్చా. ఈరోజు యాన్యువల్ ఎకనామిక్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఆర్మూర్ బాలికల కళాశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ పిల్లల విషయంలో కూడా చదువు ఏ రకంగా జరుగుతుంది, మరియు లెక్చరర్స్ కూడా ఏ రకంగా పాఠాలు చెప్తున్నారు అని మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా వారికి కొన్ని మోటివేషనల్ టిప్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ పిల్లలు రెగ్యులర్గా వచ్చే విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్టడీ అవర్స్ కూడా లెక్చరర్స్ మెయింటైన్ చేయాలని, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట స్టడీ అవర్స్ కూడా చెప్పి పిల్లలను మంచి స్థాయికి తీసుకురావాలని నేను ప్రిన్సిపల్కు రిక్వెస్ట్ చేయడం జరిగింది. పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా కళాశాలకు వచ్చి స్టడీ అవర్స్లో కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. అంతేకాకుండా ఈ కళాశాలకు చెందినటువంటి బాలికలు ఎన్నో క్రీడల్లో కూడా వారు తమ సత్తాను చాటుకున్నారు. నేషనల్ లెవెల్స్లో కూడా హ్యాండ్బాల్లో కానీ, తర్వాత క్రాస్ కంట్రీ రేస్లో కొన్ని విషయాల్లో కూడా పిల్లలకు ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. పిల్లలు ఎక్కువ సంఖ్యలో కళాశాలకు వచ్చి మంచి రిజల్ట్స్ తీసుకురావాలని నేను మేడంను కోరుకుంటున్నాను. అదేవిధంగా స్టాఫ్ అందరూ కూడా మంచిగా పాఠాలు చెప్పి పిల్లలను మోటివేట్ చేసి మంచి ర్యాంక్ తెచ్చే విధంగా చూడాలని కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఎన్సెట్ విషయంలో కూడా కోచింగ్ సైన్స్ విషయాలకి ప్రత్యేకంగా పిల్లలకు పాఠాలు చెప్పి వాళ్ళకి ఎంసెట్లో మంచి ర్యాంకు అనేది వాళ్ళు సంపాదించుకునే విధంగా మోటివేట్ చేయాలని నేను వారికి చెప్పడం జరిగింది. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని దత్త సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. माजी सरपंच गौर साहब माजी सरपंच
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మోర్తా మండలం తిమ్మాపు గ్రామంలో కబడ్డీ మరియు వాలీబాల్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ మరియు దేవాలయ కమిటీ సభ్యులు, ఉప సర్పంచ్ నవీన్, ఎంపీడీసీ ఆస్మా అజరుద్దీన్, నిజామాబాద్ జిల్లా వ్యాయామోపాధ్యాయ సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి, మోర్తా పిఎస్సిహెచ్ చైర్మన్ కళ్యాణ్ అశోక్ రెడ్డి పాల్గొని క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కబడ్డీ ప్రథమ స్థానం కొత్తపల్లి జట్టు కైవసం చేసుకోగా ద్వితీయ స్థానంలో తిమ్మాపూర్ జట్టు నిలిచింది. వాలీబాల్ కమరపల్లి జట్టు ప్రథమ స్థానం కైవసం చేసుకోగా ద్వితీయ స్థానంలో కొరుట్ల జట్టు నిలిచింది. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల వ్యాయామోపాధ్యాయులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ బయటికి వెళ్ళండి. ప్లేయర్స్ అవుటర్స్ ఎవరు కూడా కోర్టులోకి రావద్దు. అవుటర్స్ ఎవరు కూడా కోర్టులోకి రావద్దు. వాలీబాల్ కోర్టు వెకేట్ చేయండి. అవుటర్స్ అందరూ వాలీబాల్ కోర్టు వెకేట్ చేయండి. అవుటర్స్ అందరూ కూడా. ఆర్మూరు మున్సిపల్ కౌన్సిలర్లు చైర్పర్సన్ పండే వింతా పవన్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 4 బీజేపీ కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియో హోదాలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. చైర్పర్సన్ పండే వినిత, ఆమె మద్దతుదారులు మాత్రం హాజరు కాలేదు. సరిపడ కోరం ఉండడంతో అవిశ్వాస పరీక్ష నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రస్తుత చైర్పర్సన్ పండే వింత పవన్ తన పదవిని కోల్పోయారు. త్వరలోనే కొత్త వారిని ఎన్నుకునేందుకు వీలుగా కలెక్టర్ మరోమారు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్లో అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ చేసిన పోరాటం నెగ్గిందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మీడియాకు తెలిపారు. అనంతరం ఆర్డీఓ వినోద్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఒకటి నేను రాజకీయాలకు రాగానే ఆర్మూర్లో ఒక వికెట్ పడిపోయింది. ఈరోజు మున్సిపల్కి రాగానే ఇంకొక వికెట్ పడిపోయింది. మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమైన అవినీతికి వ్యతిరేకంగా పోరాటము, ఆ పోరాటం ఈరోజు కూడా ఈ మున్సిపల్ కౌన్సిల్లో కూడా నెగ్గింది. అంటే అవినీతికి వ్యతిరేకంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ఆర్మూర్లో కూడా ప్రజలందరూ, నేను ఈ నెల రోజుల నుంచి పర్యటిస్తుంటే ప్రతి చోట అవినీతి గురించి తప్ప ఇంకొక విషయం మాట్లాడట్లేదు. కాబట్టి అవినీతి మీద కూడా ఈరోజు మేము విజయం సాధించడమని అనుకుంటున్నాం. ఆర్మూర్ కౌన్సిల్లో కూడా అవిశ్వాసం నెగ్గింది, అవినీతి కూడింది. అదే భారతీయ జనతా పార్టీ. బీజేపీకి చైర్మన్ వరిస్తాయి, మేము ప్రయత్నం చేసే అవసరం లేదు, అవి వరిస్తూ ఉంటాయి. మేము వరించము. ఇప్పటి నుంచి అన్ని రాకేష్ రెడ్డి బీజేపీలో స్ట్రాంగ్ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ ఉందా ఇంకా? నేను అనుకుంటున్నాను బీఆర్ఎస్ అధ్యక్షుడేమో మోహన్ చాటేజ్ ఇంట్లో పడుకున్నాడు. నేను దేశంకి వెళ్ళిపోతాను, ఈ పార్టీ రద్దు చేస్తానని అంటున్నాడు అధ్యక్షుడు. ఇంకా పార్టీ అక్కడనే లేనప్పుడు ఇక్కడ ఎట్లుంటే, తల్లి లేనప్పుడు పిల్ల ఎక్కడ? చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అసలు ఇండియాలో లేడు. అది ఏమంటారు, ఇంటర్పోల్ ఆర్డర్ జారీ చేసింది, అది ఎక్కడ ఉన్నాడో వాడికి తెలియదు. అర్థం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇంకా వేరే వాడికి మురళి నువ్వు. ఈరోజు ఆర్మూర్లో కూడా ఏదైతే జరిగిందో 4 సంవత్సరాల ఏదైతే జరిగిన వ్యవహారం ఉందో ఇక్కడ, దాని మీద ప్రజా విజయం అనుకోండి. ఆ ప్రజా విజయంలో ప్రముఖ పాత్ర వహించింది భారతీయ జనతా పార్టీ. అడగండి, ఏమైనా అడుగుతుంది. పోటీలో ఉంటారా బీజేపీ వాళ్ళు చైర్మన్ గారికి? అందరూ వాళ్ళే అంటున్నారు, బీజేపీ వాళ్ళే ఉండాలి, ఉంటేనే ఆర్మూర్ బాగుపడుతుంది. ఎమ్మెల్యే ఎట్లయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, మున్సిపల్ చైర్మన్ కూడా బీజేపీ అభ్యర్థి అయితేనే ఆర్మూర్ ప్రజలందరూ శాంతిగా ఉంటారు, సంతోషాలుగా ఉంటారు, అక్రమాలు ఆగుతాయని కౌన్సిలర్లే కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ చైర్మన్ ఉండాలి.
సార్ ఇప్పుడు అవిశ్వాసము అది నెగ్గిన కౌన్సిల్ చైర్మన్ ఏమంటున్నారు అని అంటే ఎమ్మెల్యే స్థానిక ప్రవేశపెట్టిన అవిశ్వాస హాజరైన 24 మంది సభ్యుల్లో కూడా 24 మంది కూడా అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. ఇట్టి ప్రొసీడింగ్స్ అన్నిటి కూడా జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు తదుపరి ప్రభుత్వానికి నివేదించిన తర్వాత తదుపరి చర్యలు. ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీలో ఆర్మూర్ మున్సిపల్ ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. ఈ ప్రొసీడింగ్స్ అన్నిటి కూడా జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. ఆ జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వానికి నివేదించిన తర్వాత తదుపరి చర్య తీసుకుంటారు. ఆలు గ్రామ మాల సంఘ సభ్యులు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుని తమకు న్యాయం చేయాలని ఆయనను ఆశ్రయించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సంఘం సభ్యులము 130 మందిని ఈరోజు నిజామాబాద్ కమిషనర్ ఆఫీస్ గారికి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఎందుకంటే మా యొక్క సొంత స్థలం మా సంఘానికి సంబంధించింది ఆలూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పక్కన ఉన్నది. దాంట్లో మేము దాని పక్కన ఉన్నటువంటి తుగర్ల మదన్ అనే వ్యక్తి స్థలాన్ని మేము మార్కెట్ ధర కొనుక్కొని మా సంఘం ప్లస్ కొన్న స్థలంలో రెండిట్లో కలుపుకొని మేము కొన్ని షెటర్ల నిర్మాణం చేపడుతూ ఉంటే మా కులానికి చెందినటువంటి వ్యక్తి ఎరెడ్డి నరేందర్ సన్ ఆఫ్ పోషన్న ఆయన వచ్చి ఆ స్థలం నాది అని అక్రమంగా మా కుల సంఘ సభ్యులను ఇబ్బంది పెడుతూ మా పైన కేసులు పెట్టడం జరిగింది. దీని విషయమై ఈరోజు మా సిపి గారిని కలిసి మా స్థలం గురించి మేము కొన్న స్థలం గురించి వివరించి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరినాము. సార్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. తగిన ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. నరేందర్ మీద కూడా తగు చర్యలు తీసుకోమని మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా స్పందించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తన స్థలం అంటూ ఓన్లీ నోటి మాటగా చెప్తూ మమ్మల్ని కుల సంఘ సభ్యులని దుర్భాషలాడుతూ తిడుతూ ఇష్టం వచ్చినట్లు ఆడవాళ్ళను కించపరిచినట్లు మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా సార్ గారికి తెలియజేయడం జరిగింది. సార్ గారు దర్యాప్తు చేసి దాని గురించి ఎంక్వైరీ చేసి అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత మాపై పెట్టిన కేసులు కూడా తొలగిస్తామని మాట ఇచ్చినారు. మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా సిపి గారిని ప్రాధాన్యపడుతున్నాం. పెట్టిండు ఎరెడ్డి నరేందరు మా కులం నుంచి రావాల్సిన అన్ని హక్కులు ఆయనకు వస్తున్నాయి. ఎలాంటి బహిష్కరణ మేము చేయకుండా మా పైన అన్యాయంగా పెట్టిండు. సిఐ గారు ఎస్ఐ గారు సంఘటన స్థలానికి వచ్చి ఎంక్వైరీ చేసిర్రు. మా స్థలాన్ని అమ్మినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తొగల్ల మదన్ని కూడా వీడియో బయట తీసుకొని ఎంక్వైరీ చేసి పంచనామా చేసిర్రు. ఆ స్థలం దగ్గరకు వచ్చి ఆ స్థలం మదన్దే అని చెప్పి సార్ కూడా రాసుకున్నారు. ఆయన తగిన ప్రూఫ్లు కూడా చూపించినాం. మేము జీపీ నుంచి 1970 నుంచి పడితే టిల్ ఈ రోజు దాకా కూడా తొగల్ల మదన్ పేరు మీదనే మీకు ఉన్నటువంటి స్థలం ఉన్నది. కానీ ఈ నరేందర్ అనే వ్యక్తి ఆ స్థలం నాది మా తాత ముత్తాతలు అంటూ ఓన్లీ నోటి మాటగా చెప్తూ మా సంఘ సభ్యులను ఇబ్బంది పెడుతున్నాడు. ఇదే విషయం కూడా మేము సిపి గారికి చెప్పడం జరిగింది. వేల్పూరు మండల కేంద్రంలోని మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్యతో సత్య న్యూస్ ముఖాముఖి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం వ్యవసాయ శాఖ అధికారి అయినటువంటి మరి నర్సయ్య గారితో మనమున్నాము. వేల్పూర్ మండలంలో 18 గ్రామాలకు సంబంధించి 18 గ్రామ పంచాయతీలు 17 గ్రామాలకు సంబంధించినటువంటి మరి ఇక్కడ వ్యవసాయానికి ప్రత్యేకమైనటువంటి నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంది. కాబట్టి ఇక్కడ వ్యవసాయదారులు మరి ఏ పంటలను వేస్తారు, వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే కోణంలో ప్రస్తుతము మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లబ్ధులు ఏమిటి అనే కోణంలో మరి మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ మీ వేల్పూర్ మండల పరిధిలో మరి ఇప్పుడు మీరు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి కాలంలో 2018 నుంచి కావచ్చు, అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వ్యవసాయానికి సంబంధించినటువంటి విస్తీర్ణం ఏంట, ప్రధానంగా ఏ పంటలని మరి వ్యవసాయం ఇక్కడ చేస్తూ ఉంటారు, సాగుబడి చేస్తుంటారు, మరి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ స్థితిగతులపై ఉన్నటువంటి వివరణ ఏంటి, మరి ఏమైనా చీడపీడలు ఆశించాయా, గ్రామ స్థాయిలో తమరు వెళ్ళి మరి రైతులకు ఎలాంటి సలహాలు కానీ సూచనలు కానీ ఇస్తా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను వేల్పూర్ మండల వ్యవసాయ అధికారి నర్సయ్యను. వేల్పూర్ మండలంలో 17 గ్రామాలకు గాను 25,380 ఎకరాల వరకు పంట సాగు విస్తీర్ణం చేయడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా వరి పంట 14,000 నుంచి 15,000 వరకు మనకు సాగు చేయడం జరుగుతుంది రైతులు. తర్వాత మొక్కజొన్న, తర్వాత సోయా, పసుపు పంటలు, మరియు అలాగే రబీకి చూసుకుంటే మనకు
మొక్కజొన్న తీసిన తర్వాత ఎర్రజొన్న పంట, అలాగే సోయా తీసిన తర్వాత ఎర్రజొన్న పంటల వైపు రైతులు మొగ్గు చూపడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మనకు ఎరువుల కొరత కానీ, మనకు వేల్పూర్ మండలంలో 5 సొసైటీస్ ఉన్నాయి. 5 సొసైటీల ద్వారా మేము ఎరువులు ఎప్పటికప్పుడు నిల్వ ఉంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు సరఫరా చేయడం జరుగుతుంది. ప్రతి క్లస్టర్లో మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 5 క్లస్టర్స్ ఉన్నాయి మాకు ఏఈఓస్కి. వాళ్ళని కూడా అందుబాటులో ఉంచి రైతులకు సేవ చేయడం జరుగుతుంది. ప్రభుత్వము మరి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మరి ఎంతమందికి అందించారు, మరి ఇంకా ఎన్ని అరకొరగా, మరి కొంతమంది పాస్బుక్లు లేకపోవడం వల్ల కూడా ఆ యొక్క రైతు బంధును కానీ రైతు బీమాను కానీ ఉపయోగించుకోలేదు. మరి రైతు బీమా ప్రస్తుతం ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఇంకా ప్రగతిలో ఎన్ని ఉన్నాయి, మరి రైతు బంధు ఎంతమంది వ్యవసాయదారులు వినియోగించుకుని ఉన్నారు? వేల్పూర్ మండలంలో వచ్చేసి 2018 నుంచి ఇప్పటి వరకు, అంటే 10,000 నుంచి ఇప్పుడు 11,515 వరకు రైతులు పెరగడం జరిగింది కొత్త పాస్బుక్స్ ప్రకారం. 90% అంటే దాదాపు 11,300 వరకు 200 వరకు మేము ఆన్లైన్లో డాటా ఫీడ్ చేయడం జరిగింది రైతుల నుంచి. కొందరు ఎన్ఆర్ఐస్ కానీ ఇక్కడ లేకపోవడం కానీ, బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వలేక అలాంటి వాళ్ళు మిస్ అయ్యారు తప్ప మనకు విలేజ్లో అందుబాటులో ఉన్న వారు ఎవ్వరు కూడా రైతు బంధుకు అంటే మిస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. మాకు డాటా రాగానే గ్రామ పంచాయతీలో కానీ, సర్పంచ్ ఎంపీటీసీల ద్వారా కానీ, మా రైతు బంధు వాళ్ళ ద్వారా కానీ విలేజ్లో సమాచారం ఇచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకొని మేము ఫీడ్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా మాకు 340 వరకు వస్తే 90% కంప్లీట్ చేశాము. అండ్ అన్ని బ్యాంక్ ట్రెజరీకి సబ్మిషన్ చేయడం కూడా జరిగింది. అలాగే 3,500 మట్టుకు రైతులకి యాసంగి కూడా అమౌంట్ పడడం జరిగింది. ప్రస్తుతము ఈ వేల్పూర్ మండలంలో ఉన్నటువంటి మరి వ్యవసాయ క్షేత్రాల్లో ఏ పంటను సాగుబడి చేస్తూ ఉన్నారు, ప్రధానమైనటువంటి పంటలు ఏమిగా ఉన్నాయి, ఈ శీతాకాలంలో చాలా శీతలంగా ఉండడం వల్ల మరి ఏమైనా చీడపీడలు ఆశించాయా, చీడపీడలు ఆశిస్తే వాటికి సంబంధించి రైతులకు సహాయపడే క్రమంలో మరి వాళ్ళకు ఎలాంటి సూచనలు కానీ సలహాలు కానీ ఇస్తూ ఉన్నారు, మరి అనునిత్యము మీరు ఏ గ్రామాలను ప్రధానంగా సందర్శిస్తుంటారు, ఆ గ్రామాల్లో మీ దృష్టికి రైతులు తెలియపరిచినటువంటి చీడపీడల పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం అయితే వరి నారు వ్యవస్థలో ఉన్నది. దానికోసం మేము రైతులకు సూచనలు చేయడం జరుగుతుంది. చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల జింక్ కానీ సూక్ష్మ పోషకాలది స్ప్రే చేసుకోవడం చెప్తున్నాము. అలాగే కొందరు వరి నాట్లు చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మనము 21% కానీ 33% జింకు మనం దుక్కి వేసినప్పుడు ఆ పొలాల్లో చల్లుకోవాలని రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అంటే వరిని తీసుకున్న తర్వాత మనకు ప్రధానంగా వచ్చేసి ఎర్రజొన్నలో ఇప్పుడు వచ్చేసి మనకు తేనెబంక ఒకటి వ్యాపిస్తూ ఉన్నది. అది సాధారణంగా టెంపరేచర్ని బట్టి రైతులకు వచ్చేసి ఎసిపేట్ అండ్ క్లోరో ఇవి 2 కలిపి చల్లుకోమని మేము సూచనలు చేయడం జరుగుతుంది. జనరల్గా మాకు షెడ్యూల్ ప్రకారం ఏదో ఒక మేజర్ విలేజ్కి వెళ్ళడము, మార్నింగ్ రైతులతో చర్చ జరపడము చేస్తూ ఉన్నామండి. మేము రైతులకు ఆరుతడి పంటలు కాకుండా వరి, మొక్కజొన్న లాంటి ధాన్యం కాకుండా మరి ఇతర సాగులు ఎన్ని ఎకరాల్లో మరి హార్టికల్చరల్ డిపార్ట్మెంటు తమ డిపార్ట్మెంటు సౌజన్యంతో మరి ఇక్కడ ఎన్ని వందల ఎకరాల్లో కానీ సాగుబడి చేస్తూ ఉన్నారు, ఏ గ్రామాల్లో సాగుబడి చేస్తూ ఉన్నారు, ప్రస్తుతం ఎంత పర్సెంట్గా మీ యొక్క నాలెడ్జ్లో ఉంది? మనకు ప్రభుత్వంలో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయిల్ ఫామ్ని ఎంకరేజ్ చేయమని మనకు సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక మండలానికి డిపెండెంట్ ఏరియాని బట్టి 1000 నుంచి 1500 వరకు టార్గెట్ ఇవ్వారు. మన మండలంలో వచ్చేసి దాదాపు 700 నుంచి 750 మధ్యలో ప్రతి విలేజ్లో, అంటే ఎకరం కావచ్చు 2 ఎకరాలు కావచ్చు, అలా ఆయిల్ ఫామ్ పంటను మనం సాగు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్లాంటింగ్ అయింది, ఆల్మోస్ట్ 6 months కూడా దాటుతుంది. అండ్ కంటిన్యూషన్ ఇంకా అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నాము హార్టికల్చర్ అనుసంధానం దాంతో. మరి ఈ యొక్క రైతు బంధు ఇంకా కూడా అందని వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉంటే మీ పై అధికారుల నుంచి ఉన్నటువంటి గైడ్లైన్స్ కానీ సూచనలు కానీ ఏమిటి? వాటిని ప్రస్తుత కాలంలో ఏమన్నా స్వీకరిస్తున్నారా? ప్రస్తుతం స్వీకరించడానికి పైనుంచి ఆదేశాలు ఉన్నాయా లేవా? వచ్చేసి కొత్తగా మనకు బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళను ఎన్రోల్ చేస్తున్నాము. అది ఇంకా సైట్ ప్రాసెస్లోనే ఉంది, క్లోజ్ అయితే కాలేదు. కొత్తగా ఇంకా మిగిలిపోయిన రైతుల నుంచి దరఖాస్తు తీసుకుంటున్నాము. అలాగే పాతగా లబ్ధి పొందిన వాళ్ళని కూడా ట్రెజరీకి సబ్మిషన్ చేయడం జరుగుతుంది. అమౌంట్ క్రెడిట్ అవుతా ఉన్నది అక్కడి నుంచి పైనుంచి.